నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. గుమ్మడి నరసయ్య ఈయన ఇల్లందు కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా కేవలం ఆ కాన్స్టిట్యూన్సీ కాకుండా, ఆ జిల్లా కాకుండా, అప్పటి ఉమ్మడి రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా ఈయన పేరు మొత్తం కూడా మారి మోగిందని చెప్పుకోవాలి. ఎందుకు కేవలం 3 సార్లు ఎమ్మెల్యే అయితేనే దేశవ్యాప్తంగా పేరు ఎందుకు చర్చగా వచ్చిందని చెప్పేసి మీకు రావచ్చు. ఎందుకంటే కొంతమంది 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా కేవలం ఆ కాన్స్టిట్యున్సీ వరకే పేరు తెలుస్తుంది, లేదంటే ఆ జిల్లా వరకే తెలుస్తుంది, ఆ రాష్ట్రం వరకే తెలుస్తుంది కదా. మరి ఈయన అయింది కేవలం 3 సార్లు ఎమ్మెల్యే కదా, దేశవ్యాప్తంగా ఈయన పేరు ఎందుకు చర్చకు వచ్చింది అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. సో ఎందుకంటే రాజకీయం అంటే మనకు తెలుసు, డబ్బులతో కూడుకున్న పని. సో డబ్బులు పెట్టి రావాలి రాజకీయంలోకి. రాజకీయంలో వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత కోట్లాను కోట్లు డబ్బులు సంపాదించుకొని వెనకేసుకొని సో మనం జీవిస్తూ ఉంటారు చాలామంది రాజకీయ నాయకులు. ఇది రాజకీయం అంటే ఇదే అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజంలో రాజకీయం వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ అలానే ఉన్నారు. డబ్బులు పెట్టాలి, డబ్బులు దానికి పెట్టినటువంటి డబ్బులకు డబుల్ త్రిబుల్ వెనకేసుకోవాలి. సో కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు అంత డబ్బులు వచ్చేంత వరకు కూడా ఆస్తి అనేది తరగకుండా ఉండాలి. ఈ నేపథ్యంలోనే చాలా మంది రాజకీయంలోకి వస్తున్నారు ఈ కాలంలో. సో అసలైన రాజకీయం అంటే, రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో ఆ విధంగా చూపించిన వ్యక్తి మనకు గుమ్మడి నరసయ్య. ఈయన సో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఇల్లందు అనే కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి. గెలిచినప్పటికి కూడా ఆయనకు ఎమ్మెల్యే అయితే ప్రభుత్వం నుండి కారు ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, సో గన్మెన్లు ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టి ఆయన కేవలం సైకిల్ పైన ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రజల వద్దకు వెళ్ళినా సైకిల్ పైనే, అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళినా సైకిల్ పైనే, అదేవిధంగా అభివృద్ధి పనుల గురించి వెళ్ళినా కూడా ఇదే సైకిల్ పైన వెళ్ళి ఆయన తిరిగిండు గుమ్మడి నరసయ్య. అందుకే జనాల నోట్లో ఆయన పేరు అంతలా నానిందని చెప్పుకోవాలి. ఇలాంటి వారు చాలా అరుదు కాదు, అసలు ఉండరు కూడా. ఒక సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టిండు గుమ్మడి నరసయ్య. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో కావచ్చు. రూపాయి ఖర్చు లేకుండా గెలిచి ₹1 సంపాదించుకోకుండా ఇప్పటికీ సాధారణమైన జీవితం గడుపుతున్నాడు గుమ్మడి నరసయ్య. ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి 3 సార్లు ఆయనకు నెలలకు పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ కూడా ఇప్పటికీ ఆ కమ్యూనిస్ట్ పార్టీకే ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే ఆ పార్టీలో నుండి గెలిచాను, నాకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా ఆ పార్టీకి వేస్తున్నాడు. రూపాయి అనేది ఆయన జేబులో లేకుండా ఉన్నటువంటి ఇల్లు అదే ఒకటే ఇల్లు. ఇప్పుడు మామూలు ఒక సర్పంచి, ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్ అయితేనే డూప్లెక్స్ హౌజులు అని చెప్పేసి చాలా పెద్దగా కట్టుకుంటూ ఉంటారు కదా. అలాంటిది 3 సార్లు ఏమైనప్పటికీ కూడా గదే పెంకుటిల్లు, గదే చిన్న సైకిల్తోని ఈయన తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. నిలుస్తూ ఎంతో మంది రాజకీయ నాయకులకు, ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు గుమ్మడి నరసయ్య. సో ఈ గుమ్మడి నరసయ్య గురించి సినిమా తీయాలనే ఒక ఆలోచన ఒక యువకునికి వచ్చింది. ఆయన జీవిత చరిత్ర గురించి తీయాలని చెప్పేసి ఒక ఆలోచన ఒక యువకునికి వచ్చింది. కామారెడ్డిలోని పరమేశ్వర్ అని చెప్పేసి ఒక 34 సంవత్సరాల ఒక యువకుడు. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో మనం చూసినాము, భారీ బడ్జెట్ సినిమాలు ఒక్క రోజులో 100 కోట్లు రికార్డు బదులు కొట్టినాయి. ఈ సినిమా రికార్డు బదులు కొట్టింది, మా సినిమా బదులు కొట్టిందని చెప్పేసి సంఖ్యలు కొద్దుకుంటుంటారు. చాలా మంది అభిమానులు కావచ్చు, చాలా మంది డైరెక్టర్లు కావచ్చు, చాలా మంది ఆ ప్రొడక్షన్ టీం మెంబర్స్ కావచ్చు. కానీ ఒక యువకునికి ఒక చాలా మంచి ఆలోచన వచ్చింది. అది గుమ్మడి నరసయ్య, ఇంత మంచి రాజకీయం చేసినటువంటి గుమ్మడి నరసయ్య చరిత్ర అందరికీ తెలియాలని చెప్పేసి, సినిమా ద్వారా చూపించాలని చెప్పేసి కామారెడ్డిలోని పరమేశ్వర్ అని చెప్పేసి ఒక యువకునికి ఆలోచన వచ్చింది. ఇట్లాంటి సినిమాలను జనాలు ఆదరించరు, ఎందుకంటే మంచి చూడరు జనాలు. ఫైట్లు ఉన్నాయా, లేకపోతే ఒక డ్యూయట్ సాంగ్ ఉందా, రొమాన్స్ ఉందా, కథం దాన్ని Day 1 హిట్, Day 2 హిట్, Day 3 రికార్డ్ అని చెప్పేసి చూస్తారు. కానీ ఇట్లాంటి మంచి సినిమాలు జనాలు చూడరు, ఆదరించరు. అని తెలిసినప్పటికి కూడా ఆ యువకుడు ఈయన చరిత్ర అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక ముందడుగు వేసిండు. అయితే ఇందులో మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మన ఉమ్మడి రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, మన తెలంగాణకు చెందినటువంటి గుమ్మడి నరసయ్య సినిమా బయోపిక్ తీయడానికి
మన తెలుగు హీరోలు ఎందుకు ముందుకు రారు అన్నదే చాలా మంది మెదలే ప్రశ్న, నాతో సహా. ఎక్కడో కన్నడ ఉన్నటువంటి సూపర్ స్టార్ వచ్చి మన తెలంగాణలోనే ఒక మంచి లీడర్ గురించి బయోపిక్ సినిమా తీయాలా? ఇక్కడ ఇంతమంది పెద్ద హీరోలు ఉన్నాక మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు, పేరు మోసిన హీరోలు ఉన్నారు, స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్ళ కొడుకులు కూడా ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు డైరెక్టర్లుగా. కానీ గుమ్మడి నరసయ్య గురించి బయోపిక్ గురించి తీయాలనే ఆలోచన ఎందుకు రాలేదు? ఒక వచ్చినా కూడా డైరెక్టర్కి వచ్చింది జనాల్ని చైతన్యపరచాలి, రాజకీయం అంటే ఎలా ఉంటుందో జనాలకు చూపెట్టాలని చెప్పేసి ఒక మహనీయుడు చరిత్ర తీద్దామని చెప్పేసి ఆలోచన వచ్చింది. కానీ ఇలాంటి సినిమాకు మన దగ్గర ఉన్నటువంటి ఒక మహనీయుడు చరిత్ర ఎక్కడో ఉన్నటువంటి కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ వచ్చి హీరోగా నటించడం అనేది అసలు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. మన తెలుగు హీరోలందరూ కూడా ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాలి. ప్రతి ఒక్క హీరో కూడా, తెలుగులో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టార్ హీరో కావచ్చు, ఏ హీరో అయినా కూడా. అంత నామూష్ అనిపిస్తుందా ఇట్లాంటి సినిమాలు తీయడానికి? ఎందుకు నామూష్ అనిపిస్తుంది? ఎందుకు ఎప్పుడు తమిళ్ మనం కూడా తీస్తున్నాం, మన వాళ్ళు కూడా తీస్తున్నారు చాలా మంది హీరోలు. కానీ ఇలాంటి సినిమాలు ఎందుకు తీయట్లేదు? ప్రయోగాత్మక సినిమాలు తీస్తున్నారు చాలానే, కానీ ఇలాంటి సినిమాలు చేయడానికి ఎందుకు ధైర్యం చేయట్లేదు? ఎక్కడో ఒక దగ్గర తెలుగు హీరోల్లో 2-3 మనం చేతి వేలే పైన లెక్క పెట్టుకోవచ్చు ఇలాంటి సినిమాలకు ధైర్యం చేసి తీసేవాళ్ళు. ఎందుకు పెద్ద పెద్ద హీరోలు రాలేకపోతున్నారు? మరి ఈయన తక్కువ కూడా కాదు కదా, కన్నడలో పెద్ద సూపర్ స్టార్. శివకుమార్, రాజ్ కుమార్ అన్నాం ఇందాక మనం, శివన్న అని పిలుస్తూ ఉంటారు. ఇతని తండ్రి పేరు రాజ్ కుమార్. కన్నడలో పెద్ద సూపర్ స్టార్. ఏది మనం ఇప్పుడు ఎన్టీఆర్, అదేవిధంగా బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ అయితే పెద్ద వాళ్ళు ఉంటారో ఆ తరహాలో కన్నడలో వీళ్ళ తండ్రి పెద్ద హీరో రాజ్ కుమార్. మరి ఇతను కూడా ఒక పెద్ద స్టార్ హీరో కొడుకే కదా. మరి ఇతను ఎందుకు ఇట్లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు? మనం తీయడానికి ఎందుకు అంత నామోషి? అంటే భారీ బడ్జెట్ సినిమాలు, హెలికాప్టర్ నుండి మీద దునికేది, సముద్రంలో ఏదేంటి అంటే ఇవి తీస్తేనే ఎలివేషన్ వస్తేనే హీరో అని చెప్పేసి ఆ మైండ్లో కూడా పెట్టుకున్నారు మా తెలుగు సినిమా హీరో అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అరే మన గడ్డ మీద ఒక సరికొత్త రాజకీయం చేసిన వ్యక్తి, ఎన్నో మంచి పనులు చేసినటువంటి వ్యక్తి చరిత్ర గురించి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హీరో వచ్చి సినిమా తీయాల. సో ఇది సినిమా షూటింగ్ అనేది ఒక 2 సంవత్సరాల కింద స్టార్ట్ అయినప్పటికీ, ఒక 2 years బ్యాకే స్టార్ట్ అయింది, అప్పుడే అనుకున్నారు. అయితే ఎప్పుడైతే ఈ గుమ్మడి నరసయ్య అని చెప్పేసి ఈ టీజర్ వచ్చింది, మొన్న టీజర్ వచ్చింది 1 day బ్యాక్ 2 days బ్యాక్, సోషల్ మీడియాలో అందరు పిచ్చలైపోతారు. అసలు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ సినిమాకు మన ఇక్కడ ఉన్నటువంటి ఈ గొప్ప వ్యక్తి గురించి కన్నడ హీరో వచ్చి యాక్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి సోషల్ మీడియా అందరు పిచ్చలైపోతారు. అంటే చాలా మంది తెలియదు ఈ సినిమా ఇట్లా వస్తుందని చెప్పేసి. దానికి హీరో శివన్న చూసి ఇంకా పిచ్చలైపోతారు. అరే మనవాణి చరిత్ర, మనవాణి మహనీయుని గొప్పతనం మనం తీయకుండా పక్క వాళ్ళకి తీయాలా అంటే ఒకళ్ళు ఎందుకు మనం హైలైట్ చేయాలి, ఒకళ్ళు ఎందుకు మనం హైప్ క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అని నాకు అర్థమైంది. మన వాళ్ళు తీస్తారు బయోపిక్లు, ఎవరు తీస్తారు? పెద్ద పెద్ద పేరు మోసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారి బయోపిక్లు ఇస్తారు. దానివల్ల ఎవరికి ఉపయోగం? సరే అది ఉపయోగమే, ఎక్కడొక దగ్గర అవసరం పడుతుంది ఖచ్చితంగా. అలాంటి వారి గురించి మనకు పాటల్లో ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరంజీవి గారు చేసినటువంటి సైరా నరసింహారెడ్డి కావచ్చు, అదేవిధంగా బాలకృష్ణ గారు చేసినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కావచ్చు, అలాంటి మంచి మంచి బయోపిక్లు తీయాల్సినటువంటి ఖచ్చితంగా తీయాలి, ఎందుకంటే అవి చరిత్ర తెలియాలి. సో వాళ్ళ గురించి ఖచ్చితంగా మనకు పుస్తకాల్లో ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళ గురించి పుస్తకాలు ఉండవు కదా, ఇలాంటి వాళ్ళ చరిత్ర తీయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. మరి ఇలాంటి వారి చరిత్ర ఎందుకు తీయట్లేదు తెలుగు సినిమా హీరోలు? ఎందుకు ప్రయోగం చేయట్లేదు? ఎప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు, ఎప్పుడు విలన్ని కొట్టడము, ఎప్పుడు మీదికెళ్ళి దునగడము, ఈ స్టంట్లు వేయడము, ఇదే సినిమా కాదు కదా. ఆల్రెడీ మీరు ఒక పెద్ద హీరోగా అందరు హీరోలు మంచి పేరు తెచ్చుకున్నారు కదా, అయిపోయింది, డబ్బులు కూడా బాగా వెనకేసుకున్నారు కదా. మరి ఇట్లాంటి వాళ్ళు ఒక ప్రయోగం చేస్తే ఏమొస్తుంది మీకు? అంత పెద్ద నష్టం ఏం కాదు కదా మీకు. ఒక సినిమా మీరు ఒక జనాలు ఆదరించకపోతే, సినిమా రాకపోతే మీకు వచ్చే పెద్ద నష్టం ఏం లేదు కదా. మంచి సినిమా తీసినటువంటి ఒక పేరు మీకు ఉంటుంది కదా. సో చాలా దారుణంగా అనిపించింది. అంటే నాకు తెలుసు ఇది ఒక 2 years బ్యాక్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్పేసి తెలుసు. కాబట్టి ఎప్పుడైతే టీజర్ వచ్చిందో ఈ గుమ్మడి నరసయ్య బయోపిక్ లో కన్నడ హీరో శివన్న కనిపించగానే నాకు ఒక్కసారి బ్లాంక్ అయిపోయింది మైండ్.
అరే మన వాళ్ళ చరిత్ర పక్క హీరోలు వచ్చి చేయడం మన వాళ్ళకి ఎందుకు అంతగానో చేతనైతే లేదు. సో ఏది ఏమైనా ఇట్లాంటి సినిమాలు మరి ఎంకరేజ్ చేస్తారా ప్రజలు అంటే చూడరు. మరి ఎట్లా జనాలు చూడరు కాబట్టి అందుకే చేస్తారు మన తెలుగు సినిమా హీరోలు. వీళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కొంచెం ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మన తెలుగులో ఉన్నారు, లేరని కాదు, తెలుగులో కూడా ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళని చేతి వేళ్ళతో మనం లెక్క పెట్టచ్చు ఎంతమంది అని చెప్పేసి. అంటే మన వాళ్ళు భారీ బడ్జెట్ సినిమాలు తీసి కేవలం ఎంటర్టైన్మెంట్ చేయడం మాత్రమే వరకేనా మన తెలుగు సినిమా హీరోలు? లేదా ఇలాంటి మహానీయుల చరిత్ర గురించి తీసి వాళ్ళ చరిత్ర మనకు కూడా తెలిసేలా చేస్తే ఇంకెంత బాగుంటుంది. ఇప్పుడు ఇదే సినిమా మన హీరోలలో ఒక పెద్ద హీరో చేస్తే ఇంక చాలా మంది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సినిమా. అంటే గుమ్మడి నర్సయ్య అంటే అందరికి తెలుసు, కానీ కొంతమంది తెలియదు ఎక్కడో ఒక దగ్గర. అదే మన తెలుగు సినిమా హీరోలు చేస్తే ఖచ్చితంగా సినిమా చూస్తారు. చూసి అరే పలానా వ్యక్తి ఆడరా మనోడే ఇట్లా 3 సార్లు ఎమ్మెల్యే అయినట, ఇప్పటికీ సైకిల్ మీద వెళ్తారట, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కారు ఎక్కలేదట, సైకిల్ మీద వేయటోట వచ్చేటోట అని చెప్పేసి చాలా మంది తెలుస్తుంది. సో దయచేసి మన తెలుగు సినిమా హీరోల ఆలోచన విధానం మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.